పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బొమ్మ సెంటర్లో ఆకతాయిలు వీరంగం సృష్టించారు. విచక్షణ కోల్పోయి స్కూల్ బస్సులో ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై దాడి చేసి దుర్భాషలాడారు. దాడిని ప్రశ్నించిన ఓ విద్యార్థిని తరిమి కొట్టారు. సదరు విద్యార్థిని కాపాడిన స్థానికులు బస్సు నెక్కించారు. ఇక రౌడీ మూకల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని వీడియో ఆధారంగా ఆకతాయిలను గుర్తించే పనిలో ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, భీమవరం పట్టణంలో ప్రధాన సెంటర్ అయినటువంటి పోలీస్ బొమ్మ సెంటర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులను సైతం ఆగ్రహానికి గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు నారాయణ స్కూల్ విద్యార్థులు స్కూల్ ముగిసిన తర్వాత తమ స్కూల్ బస్సులో సక్రమంగా ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు బస్సు కిటికీ అద్దంలోంచి వారిని కొట్టడం, వారిని దూషించడం చేసినటువంటి ఘటన అయితే అటు ఇప్పటి వరకు పోలీసులు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు అని చెప్పడంతో ప్రస్తుతం వారి తల్లిదండ్రులు సైతం తీవ్ర కోపోద్రేకం చేస్తుంది. ఎందుకంటే అటు ఆకతాయిలు వారిని కొట్టినటువంటి దృశ్యాలు స్థానికంగా ఉన్నటువంటి వారు వీడియో సెల్ ఫోన్ లో బంధించి వాటిని ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. తిరిగి ఎందుకు కొట్టారని తోటి విద్యార్థులతో కలిసి వచ్చి ప్రశ్నిస్తే ఎదురు దాడి చేయడం, అంతేకాకుండా వారిని హేళనగా చూడడం అనేది కూడా ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా రౌడీ మూకలుగానే భావిస్తున్నారు స్థానికులందరూ కూడా. అటువంటి వారు ఎవరైతే విద్యార్థులు కానీ లేదంటే స్థానికంగా వెళ్తున్నటువంటి మహిళల పట్ల కూడా చులకనంగా చూసినటువంటి దాడులు చేసినటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. భీమవరం జిల్లా కేంద్రంగా మారినప్పటికీ కూడా రౌడీ మూకలను అట్టగట్టడంలో కూడా అటువంటి పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని కూడా ఈ రోజు స్థానిక ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఎవరైతే ఉన్నారో దాడి చేసిన వారు గుర్తించి శిక్షించాలని కూడా ప్రస్తుతం స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే స్కూల్ విద్యార్థులపై, స్కూల్ వ్యాన్ లో వెళ్తున్న వారిపై ఈ విధంగా దాడి చేయడం, తిరిగి వారిని గుంపులుగా కలిసి కొట్టి తరిమిపోయడం అనేది కూడా తీవ్ర బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. మరి విద్యార్థులు బయట తిరగాలంటే ఖచ్చితంగా ఇటువంటి వారిపై యాక్షన్ తీసుకోవాలి. అయితే వీరు ప్రధానంగా మద్యం సేవించి లేదంటే గంజాయి సేవించే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. విచక్షణ రహితంగా కనీసం ఏమీ తెలియని స్థితిలో వారు ఉన్నారనేది కూడా ప్రస్తుతం స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.